మున్సిపాలిటీ అభివృద్ధికి భారీ ఊతమిస్తూ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కీలక ప్రకటన చేశారు. పట్టణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి కోట్ల రూపాయల నుండా నిధులతో నిర్మించబోయే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్, కోవూరు రోడ్, సాయినగర్, సింగరాయకొండ రోడ్ ప్రాంతాల్లో శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ గత 22 నెలల్లో కందుకూరులో జరిగిన అభివృద్ధి ఆశ్చర్యం కలిగించిందన్నారు. సెంట్రల్ లైటింగ్, డైవైడర్లు చూస్తుంటే హైదరాబాద్ నగరాన్ని తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. యువ ఎమ్మెల్యే నాగేశ్వరరావు పట్టుదలతో నిధులు సాధించి పట్టణ రూపురేఖలను మార్చారని ప్రశంసించారు. అలాగే సెంట్రల్ లైటింగ్, నేను గతంలో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నన్ను ఇన్ఛార్జ్ చేశారు. ఆ ప్రభుత్వంలో చేసినప్పుడు రోడ్లంతా చీకటి. ఈరోజు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్నానా లేకుంటే కందుకూరులో ఉన్నానా అర్థం కాలేదు. ఏది చూస్తే వాస్తవంగా చెప్తున్నానండి. ఇక్కడ ఆ నిధులు నోడా అయినా దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా చేయాలి అంటూ తనకంటూ ఒక ఆలోచన ఉంది. రియల్ ఎస్టేట్లో అనుభవం, ఆయన అక్కడ చేసిన డెవలప్, హ్యాట్స్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. ఎందుకంటే డబ్బులు మేము ఇవ్వచ్చు, నోడా ఇవ్వచ్చు, దాన్ని ఎలా ఉపయోగించాలి, అది ప్రజలు ఎలా చూసుకోవాలి అని ఒక ఆలోచన ఉన్న నాయకుడు. చూస్తే 200 అడుగుల రోడ్డు, మాకు బైపాస్ కూడా అంత లేదు. నాకు అవుటర్ రింగ్ రోడ్ చేయాలనింది, అదైతే 200 చిల్లర వచ్చుండేది. నారాయణ గారు ప్రస్తుతానికి డబ్బులు అని చెప్పి దాన్ని ఆపారు. అవతల సారే దాన్ని చూస్తారు, ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు. నేను ఒకటే చెప్పాను నాగేశ్వరరావు గారి, ఇక్కడే ఐ లవ్ కందుకూరు అనేది ఒక సెల్ఫీ పాయింట్ పెట్టమన్నారు. అంటే ఈ ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధులు, ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు, జాతీయ జెండా 105 అడుగులది, అది కూడా మీకు ఫండ్స్ ఇస్తాను నాగేశ్వరరావు గారు. మరి దాంట్లో డబ్బులు దాంట్లో వేసేశారు. కనీసం ఆ రోడ్లు కూడా ఆ కాలుతో కడితే పోతాయి. అలా కాకుండా నోడా మళ్ళీ టెండర్లు పిలిచింది. నాగేశ్వరరావు గారు అడిగితే ఈరోజు బ్రహ్మాండ డెవలప్ చేస్తున్నాం. అది 22A ఉంటే నేను మంత్రి గారితో మాట్లాడి నేను నాగేశ్వరరావు గారు చెప్పాను, నాగేశ్వరరావు గారు మా ఫాలోఅప్ ఎట్లా ఉంటుంది మీరు కూడా చేసుకోండి అంటే ఆయన పట్టుదలతో ఆ 22A తీసేశారు. ఇప్పుడు ఎట్లా అన్నా మనం ఈరోజు దాన్ని అమ్మాలంటే దాని ఈరోజు ఎలా అవుతుంది, యాక్షన్ వేసుకునే పద్ధతి వచ్చింది. అంటే యాక్షన్ అంటే మనం ఎంత ఒక గది అంటారు ఇక్కడ, మేము అంకణం అంటాం. అది అలా కాకుండా యాక్షన్ అంటే ఎంతనో ఎక్కువ పెట్టుకోవచ్చు. అది ఇప్పుడే నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. లేదంటే ఆల్రెడీ ఆ నిధి పోర్టల్ మొత్తం తయారు చేసాము, అది ఎట్లా అనేది కూడా మీకు రేపు మేము అంత నొడాకు పంపిస్తాము డెమో అన్నారు. అది కానీ వస్తే మీరు అమ్ముకుంటే మీకు దాంట్లో కూడా ఒక 40 కోట్ల దాకా వస్తుంది. తప్పకుండా ఈ కందుకూరు పట్టణం స్వర్ణం అవుతుంది, బంగారు పట్టణం అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. 5 కోట్ల రూపాయలు తొలి విడతగా డ్రైన్లు, అలాగే డివైడర్లు వైండింగ్కి 5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జనరల్ ఫండ్లో మున్సిపాలిటీలో 7 కోట్ల రూపాయల నిధులతో మనం ఈ డ్రైన్స్, రోడ్స్ వేయడం జరిగింది. అలాగే 15th ఫైనాన్స్ 3 కోట్ల రూపాయలు. అలాగే ఎస్సీ సప్లాన్లో మీ అందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో 3 కోట్లు ఇచ్చిన మున్సిపాలిటీలో మనది ఒకటే. దానికి గౌరవ మంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. 3 కోట్లు ఇచ్చారు. తర్వాత మన రాష్ట్రంలో నుంచి మున్సిపల్ నిధుల్లో నుంచి 5 కోట్ల రూపాయలు గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో మన మున్సిపాలిటీకి ఇవ్వడం. ఆ తర్వాత అమృత్ 2 మనందరికి కూడా తెలుసు, టౌన్లో ఉన్న చివరి ప్రాంతాలకి ఏ విధంగా ఆ రెవెన్యూ కాలనీ కానీ, మన ఎర్రగుంటపాలెం, అలాగే ఆ శ్రీనగర్ కాలనీలు చుట్టుకుండా చివరి ప్రాంతాలకి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తే 27 కోట్ల రూపాయలతో అమృత్ 2 ఆల్రెడీ టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి. అలాగే వేకర్ సెక్షన్ ఏరియాలో స్పెషల్ గ్రాంట్ కింద పైప్ లైన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయినవి, అవన్నీ కూడా మళ్ళీ చేయాలని చెప్పి 4.5 కోట్ల రూపాయలతో అవి కూడా టెండర్లు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. మీ అందరూ కూడా EYDF 3 ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్ల కింద అవి కూడా 19.5 కోట్ల రూపాయలు టెండర్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే STP మనందరూ కూడా టౌన్లో ఉన్న మురికి ఎట్లా పడితే అట్లా పోకుండా ఒక STP ట్రీట్మెంట్ ప్లాంట్ తయారు చేయాలని చెప్పి అది కూడా 20 కోట్ల రూపాయలతో కంప్లీట్ కాబోతా ఉంది. అది కూడా అలాగే కుంటల్ డెవలప్మెంట్, ఏదైతే టౌన్లో బ్యూటిఫికేషన్ కింద కుంటల్ డెవలప్మెంట్ కూడా 7 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి టెండర్లు కూడా కంప్లీట్ అయిపోవడం కూడా జరిగింది. అలాగే నుడాలో డ్రైన్ల కింద 2 కోట్ల రూపాయలు, ఇప్పుడు మళ్ళా సోదరుడు శ్రీనివాస్ అన్న సహాయ సహకారాలతో 10 కోట్ల రూపాయలు నుడా నిధులతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది.